అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. నేను సంతోషి. ఈరోజు రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా మనమైతే సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ దగ్గర ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఏంటంటే సంతోషి మాత ఆలయం కూడా ఉంటుంది. అలాగే ఈరోజు రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇక్కడ 1,00,000 పుష్పాలతో ప్రత్యేక అర్చన చేస్తున్నారు. అలాగే ఈ ఆలయ విశేషాల గురించి, అలాగే ఈ ఆలయం గురించి, శ్రావణ మాసం విశేషాల గురించి భక్తుల్ని అలాగే పంతుల్ని అడిగి తెలుసుకుందాము. ఇది చాలా పురాతనమైన ఆలయం అనమాట. సో లోపలికి వెళ్ళి ముందుగా దర్శనం చేసుకొని ఆ తర్వాత పూర్తి వివరాలు మీకు చెప్తాను. మనతో పాటు సంతోషి మాత ఆలయ అర్చకులు భాస్కర్ భట్ల రామశర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ ఆలయ విశిష్టతల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ముందుగా ఈ ఆలయ విశిష్టత ఎప్పుడు నిర్మించారు? ఇది రజాకార్ మూమెంట్లో నిర్మించబడ్డ దేవాలయం. శివాలయం కానీ, రామాలయం కానీ, ఆంజనేయ స్వామి కానీ రజాకార్ మూమెంట్ అంటే సుమారు 200 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ దేవాలయం. స్థానికంగా కాశీ విశ్వనాథ స్వామి దేవాలయంతో పాటు ఈ గుడికి ఈ బస్తీలంతా కూడా ఈ స్థానికంగా ఉండే దర్జీ వాళ్ళంతా కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. అందుకని ఈ గుడి పేరు దర్జీ గుడి అని పేరు వచ్చింది. అసలు దీని పేరు కాశీ విశ్వేశ్వర కాలభైరవ అన్నపూర్ణ స్వామితో ఉన్న దేవాలయం. ప్లస్ దీంట్లో విశిష్ట ఏంటంటే శివాలయం లోపల మహాశివరాత్రి రోజున గర్భాలయ ప్రవేశం ఉంటుంది భక్తులందరికీ. ఇక్కడ శివాలయంలో 2 శ్రీరామనవమికి కళ్యాణం చేస్తాం, సీతారామ కళ్యాణం చేస్తాం. 3 ఆంజనేయ స్వామి హనుమత్ జయంతి కూడా చేస్తాం. దాని తర్వాత ఎప్పుడైతే సంతోషి మాతా దేవాలయం 1982 సంవత్సరం లోపల బచ్చు రాఘవులు గుప్తా ఒక వ్యక్తి కోమట ఆయన వైశ్య సంతోషి మాతా దేవాలయం కట్టించి దాంతోపాటు నవగ్రహ 2 గుళ్ళు కట్టించాడు. ఆయనే కట్టించి ఈ దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేశాడు. అప్పటి నుంచి భక్తుల రద్దీ పెరిగింది. సంతోషి మాతా దేవాలయం 1982లో ప్రతిష్ఠ అయితే అప్పటి నుంచి నేటి వరకు మొన్నటి వరకు కూడా ప్రధాన అర్చకుడుగా నేను అక్కడే ఉన్నాను. సరే, అక్కడి నుంచి నన్ను ఈ రామాలయానికి బదిలీ చేశారు కాబట్టి మా సంస్థలో ఉన్నాను కాబట్టి ఇక్కడే సేవ చేస్తున్నాను. ప్లస్ ఈ గుడి కూడా ఎండోమెంట్స్ కన్నా ముందు 91 వరకు కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు. 91 తర్వాత ధర్మకర్తల లోపల అవినీతి ఆరోపణలు రావటంతో వాళ్ళే కంప్లైంట్ ఇచ్చుకొని ఈ దేవాలయాన్ని దేవాదాయ శాఖకు హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పటి నుంచి కూడా మేము దానికన్నా ముందున్నాము. దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చిన తర్వాత మేమే కంటిన్యూ చేస్తున్నాం. ఇది ఈ దేవాలయంలో 5 పీఠాధిపతులు వచ్చారు. కంచి స్వామి గారు వచ్చారు, శృంగేరి స్వామి వచ్చారు, పుష్పగిరి వచ్చారు, చిన్నజేరి గారు వచ్చారు, కమలానంద భారతి వచ్చాడు. 5 పీఠాధిపతులు వచ్చి ఈ గుళ్ళో జరిగే ఉత్సవాలకి మళ్ళీ కాశీ విశ్వేశ్వర యొక్క పునఃప్రతిష్ఠ జరిగినప్పుడు పుష్పగిరి గారి చేతుల మీదుగానే ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. మళ్ళీ పునరుద్ధరణ. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము పూజా పునస్కారాలు ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలకి కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. నా పేరు భాస్కర్ భట్ల రామేశ్వరం అని చెప్పాను కదా. ఇది మా తాతల కాలం నుంచి చేస్తున్న గుడి. వంశపారంపర్య అర్చకులు అంటారు కదా, వంశపారంపర్య అర్చకుల లోపల నేను ఒక 4వ తరంకి వచ్చిన వాడిని. నా సర్వీస్ ఇంకొక 3 సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు. 65 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఎండోమెంట్స్. దాని తర్వాత స్టిల్ మళ్ళీ కంటిన్యూ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది శ్రావణ మాస సందర్భంగా సంతోషి మాతకి చేస్తున్నారు కదా 1,00,000 పూజ, దాని గురించి చెప్పండి. ఎస్, సంతోషి మాతా దేవాలయానికి విశిష్టత ఏంటంటే అయ్యప్పకి ఎట్లయితే
మాల వేసుకొని దీక్ష చేయాలో సంతోషమాత కూడా పులుపు తినకుండా చేయాలి. వ్రత దీక్ష అంటారు దాన్ని. 16 వారాలు చేయొచ్చు, 11 వారాలు చేసుకోవచ్చు, 21 చేసుకోవచ్చు, 41 కూడా చేసుకోవచ్చు. ఎవరైతే ఆ రోజు చేసుకుంటారో, ఎన్ని వారాలు చేసుకుంటారో దాని తర్వాత లాస్ట్కి ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన చేసుకుంటే కనుక 5 పిల్లలు వాళ్ళు పులప తినకుండా ఉండి ఆ రోజంతా అమ్మవారికి సంబంధించిన ఏదైతే ప్రసాదాలు తయారు చేస్తామో అవన్నీ కూడా పులుపు తినని వాళ్ళకి ప్రసాద వినియోగం చేయాలి. ఇక్కడ అదే చేస్తున్నాం మేము. ప్లస్ ప్రతి శ్రావణ మాసం లోపల మొదటి శుక్రవారం నుంచి ఆఖరి శుక్రవారంలో కూడా ప్రతి వారకు వీలుగా ఉన్నవాళ్ళు అమ్మవారికి లక్షనామాలతో పుష్పార్చన చేస్తారు. అంటే లక్షనామాలంటే ఒక వ్యక్తి 1000 నామాలు ఒకసారి చెప్తే 10,000 అవుతుంది. 10 మంది కలిస్తే అట్లా 10 సార్లు చెప్పాలి. 10 మంది నామాలు చెప్పేవాళ్ళు కూర్చొని చేస్తే 10 సార్లు అయిన తర్వాత అప్పుడు లక్షనామం అవుతుంది. వాళ్ళు నామాలు చెప్పినప్పుడల్లా అమ్మవారికి పూలు వినియోగం జరుగుతుండాలి అక్కడ. అదే దాన్ని పుష్పార్చన అంటారు, లక్ష పుష్పార్చన. ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత, శ్రావణ మాసం చాలా మహిళలందరూ కూడా చాలా ఇదిగా జరుపుకుంటారు కదా, ఈ శ్రావణ మాసం గురించి కూడా చెప్పండి. శ్రావణ మాసము కార్తీక మాసం రెండు కూడా పుణ్య పునస్కారాలకి దేవాలయాలకి విశిష్ట కలిగిన మాసాలు ఈ రెండు కూడా. ఈశ్వరుడికి కార్తీక మాసం ముఖ్యమెట్లనో శ్రావణ మాసం ఈశ్వరుడికి కూడా. ఈశ్వరుడికి ప్రతి సోమవారం కనుక రుద్రాభిషేకం చేసుకుంటే కనుక సర్వదోషాలు తొలగుతాయి. ఈశ్వరుడి యొక్క మనవరాలే సంతోషిమాత. గణపతి ఈశ్వరుడు పుత్రుడు, గణపతి పుత్రిక సంతోషిమాత. సో అందుకని శ్రావణ మాసము వీళ్ళిద్దరికీ కలయిక. సంతోషిమాతకు తాత ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడి పుత్రుడు గణపతి, గణపతి పుత్రిక సంతోషిమాత. అందుకని శ్రావణ మాసం 4 వారాలు కూడా దీక్షగా చేస్తే కనుక తప్పకుండా అనుకున్న పనులు దిగ్విజయంగా జరుగుతాయి. ఈ సంవత్సరము నాది 41వ సంవత్సరం నా సర్వీస్ పూర్తి అవుతుంది. ఈ దేవాలయం చేస్తున్నందుకు నాకు అమ్మవారు నాకేమిచ్చిందంటే, నా కూతురు ఇవాళ యాపిల్ కంపెనీలో అసిస్టెంట్ CEO అమెరికాలో, కొడుకు UBSలో అసిస్టెంట్ డైరెక్టర్. దేని మూలకంగా దేవుడికి సేవ చేశాను కాబట్టి ఆయనే కల్పించాడు ఇవన్నీ. ఈ దేవాలయం యొక్క విశిష్టత శ్రీరామనవమికి, దసరాకు, ఉగాది పంచాంగ శ్రవణం ఉంటుంది. అది కూడా మాకు మొదటి నుంచి వస్తున్న ఆచార వ్యవహారం ఇది శ్రావణ మాసానికి ఉన్న ప్రత్యేకత. మనతో పాటు ఆలయ అర్చకులు కాశీ విశ్వనాథ శర్మ గారు ఉన్నారు. నమస్తే అండి. అమ్మ పరమేశ్వర వాసుదేవ. ముఖ్యంగా సంతోషి మాతకి ఇక్కడ ఎలాంటి పూజలు చేస్తారు? సంతోషి మాతకి శ్రావణ మాసం లోపల మహిళలు ముత్తైదువలు చాలా నియమనిష్టలతో అమ్మవారిని మొక్కుకుంటారు. 5 వారాలు, 11 వారాలు, 16 వారాలు ఒక్క పొద్దుంటాం తల్లి, మా కోరికలన్నీ నెరవేరుస్తే ఉద్యాపన చేసుకుంటామని చెప్పి అమ్మవారికి ఒక్క పొద్దు కార్యక్రమం ఉంటుంది. పులుపు తినకుండగా, అంటే ఆ రోజుల్లో ఇంటిల్లో ఎవరు కూడా పులుపు తినరు. అమ్మవారికి ఒక్క పొద్దుండి ఉదయాన్నే పూజ చేసుకొని, గుడికి వస్తే గుళ్ళో కూడా అర్చన చేసుకొని అమ్మవారికి దర్శించుకొని చీరలు ఓడిబియ్యాలు అవన్నీ సమర్పించి అర్చన చేసుకొని ఆర్తి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. అమ్మవారు కూడా ఆ భక్తులని అలాగే రక్షిస్తూ వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ పుత్ర పౌత్రాదులు కలగజేస్తూ ధన కనక వస్తువాహనాదులు కలగజేస్తుండే ఇటువంటి సంతోషిమాత వ్రతాన్ని ప్రతి శుక్రవారం కూడా చేసుకొని వచ్చును. అమావాస్య, పున్నమ, అష్టమి, నవమి ఏదీ లేదు. 365 రోజులు ప్రతి శుక్రవారం నాడు ఈ అమ్మవారికి ఒక్క పొద్దుంటారు, ఉద్యాపన చేసుకుంటారు. ఈ మా ఆలయంలో సుమారు 40 సంవత్సరాల క్రితం ప్రతిష్ట గావించబడింది. పుష్పగిరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులు, శృంగేరి పీఠాధిపతుల వారి కరకమూలముల చేత దేదీప్యమానముగా పంచాయతనం 5 రోజుల కార్యక్రమం జరిగి ప్రతిష్ఠింపబడి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా భక్తుల మనోభీష్టలు కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ అమ్మవారు దేదీప్యమానంగా వెలుగుపోతూ ఉన్నది. ఈ సంతోషమాతకు ఈ ఆలయంలో
నేను సుమారు 30 సంవత్సరాలుగా అర్చకునిగా పనిచేస్తూ ఉన్నానమ్మా. ఈ అమ్మవారు చాలా విశేషమైనటువంటిది. భక్తుల కోరికలు తప్పనిసరిగా అమ్మవారు నెరవేరుస్తూ ఉంటుంది. అలాగే భక్తులు కూడా శ్రావణ మాసంలో అధిక సంఖ్యలో వస్తారు. చాలా విశేషంగా ఒడిబియ్యాలు కానీ ఉద్యాపనలు కానీ చాలా విశేషంగా జరుగుతాయి. అన్నదానం కూడా చాలా కార్యక్రమం బాగా జరుగుతుంది. శుభం. హాయ్ హాయ్ అండి. పేరు? మౌక్తిక. ఎక్కడి నుంచి వస్తున్నారు? తెలంగాణ నుంచి వస్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు స్టడీనా? ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్. సో శ్రావణ మాసం మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేస్తుంటారు? శ్రావణ మాసం మా మమ్మీ గోరింటాకు రుబ్బుతుంది. వరలక్ష్మి వ్రతం వస్తుంది, వరలక్ష్మి వ్రతం చేస్తాము. మా పిన్ని వేస్తుంది, పసుపు బొట్టిస్తారు. మా పిన్ని అత్త వాళ్ళందరూ చేస్తారు. ఇంటికి పిలిచి పసుపు బొట్టిస్తారు. లంగాలు కుట్టిస్తుంది మా మమ్మీ, హాఫ్ శారీస్ అవన్నీ. ఇంకా దసరా వస్తుంది. దాని తర్వాత ఇట్లా నవరాత్రిలు ఉపవాసం చేస్తాం 9 days. ఇంకా లాస్ట్ డే చాలా మంచిగా ఇట్లా అమ్మవారిని మంచిగా పెట్టి అలంకరించి చేస్తాం పూజ. ఈ టెంపుల్కి ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను ఇప్పుడే వస్తున్నాను, పుట్టినప్పుడు ఫస్ట్ టైం ఇది. నేను పుట్టక ముందు నుంచి వస్తున్నాను అనుకుంటా. మా అన్న వచ్చిండు అనుకుంటా, నేను చిన్న ఉన్నప్పుడు వచ్చిండు అనుకుంటా. అయితే నాకు ఎక్కువ గుర్తులేదు, కానీ ఇది ఫస్ట్ టైం. అంటే నేను పెద్ద అయినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం నాకు. థ్యాంక్ యూ. హాయ్ అండి. నమస్తే. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పేరేంటి? నేను రామ్నగర్ నుంచి వస్తున్నాను. అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీకి సంతోష్మాత అంటే చాలా కనెక్టెడ్ అనమాట. అండ్ ఎస్పెషల్లీ సికింద్రాబాద్ సంతోష్మాత టెంపుల్ అంటే చాలా ఫేమస్ అండ్ వెరీ పవర్ఫుల్ అండ్ చాలా సేక్రెడ్ టెంపుల్. మేము గుడికి సికింద్రాబాద్లో షిఫ్ట్ అవుతూ ఉన్నాము ఏరియాస్, బట్ ఎక్కడున్నా సరే టెంపుల్కి ఆన్ ఆస్పిషియస్ డేస్ కానీ నార్మల్గా కూడా వస్తూనే ఉంటాం. ఇంకా శ్రావణ మాసం అయితే ఎవ్రీ ఫ్రైడే మా మమ్మీ వస్తారు. ఈరోజు మేము అమ్మవారికి బియ్యం పోసి శారీ ప్రజెంట్ చేసాము. అండ్ వి ఫీల్ సో ప్లెజర్ టు హ్యావ్ దిస్ టెంపుల్ ఇన్ దిస్ సికింద్రాబాద్. అండ్ టెంపుల్ చాలా ఏన్షియంట్ నుంచి ఉంది అండ్ చాలా మంచిగా పూజలు చేస్తారు. అంటే మ్యాక్సిమం అయితే నేను మొక్కను, మా మమ్మీ మొక్కుతారు, బట్ ఆమె వాట్ ఎవర్ షీ విష్ ఫుల్ఫిల్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం విష్ చేయగానే ఫుల్ఫిల్ అవ్వాలని కాదు, వెన్ టైమ్ కమ్స్ ఇట్ ఈస్. కానీ చాలామందికి ఇది చాలా కనెక్టెడ్, ఎస్పెషల్లీ అమ్మాయిలకి, ఆడవాళ్ళకి. సో ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా మన సిటీ సెంటర్లో ఉంది కాబట్టి డెఫినెట్లీ డూ విజిట్ దిస్ టెంపుల్. అండ్ ఐ విష్ ఆల్ ద women and men, whole India and everywhere, happy Shravana Masam. చాలా డబ్బులు రావాలి అందరికీ అండ్ చాలా చాలా కోరికలన్నీ నెరవేరాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆంధ్రప్రభ మీడియా పీపుల్కి కూడా థ్యాంక్ యూ ఫర్ కవరింగ్ దిస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ దిస్ టెంపుల్ టు మెనీ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారండి. దాదాపుగా నేను 18 years నుంచి అమ్మవారిని నమ్ముకున్నాను. నాకు బాగానే అయింది. అందరూ కూడా అంతే, పెద్ద పంతులు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారు విద్యాపనలు. బాగా చేస్తారండి. ఎట్లా అంటే బాగా చేస్తారు. పులుపు తినకూడదు. ఉద్యాపన ఫస్ట్ మనం ఏదన్నా మొక్కు అనుకున్నాం అనుకోండి, అనుకున్నప్పుడు ఇన్ని వారాలు అని అనుకున్నప్పుడు ఆ పులుపు తినొద్దు, ముట్టుకోవద్దు, మనం ఇంట్లో వండొద్దు. అది అయిపోయి 5 weeks అనుకుంటారు, 7 weeks అనుకుంటారు, 16 weeks అనుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. 5 weeks అయిపోయిన తర్వాత వచ్చి రిసిప్ట్ తీసుకుని ఉద్యాపన అనేది చేపించాలి, కంపల్సరీ చేపించాలి. అనుకుని వదిలేయొద్దు, ఉద్యాపన చేపించాలి. కోరిక తీరుతుంది, తీరటానికి తీరిన తర్వాత చేపించేస్తారు. అనుకున్న తర్వాత చేయించాలి ఉద్యాపన అనేది. అది ఉద్యాపనలో కుంకుమార్చన ఉంటుంది. అది వ్రత విధానం చెప్తారు, అయ్యగారు కథ చెప్తారు, ఎట్లా ఏంటి అనేది కథ చెప్తారు. కుంకుమార్చన చేపిస్తారు. అది ప్రతి ఒక్కరికి విగ్రహం ఇచ్చి కుంకుమార్చన చేపిస్తారు. నేను దాదాపుగా 18 years నుంచి నేను అమ్మవారికే ఇంకా ఉండిపోతాను. శ్రావణ మాసంలో స్పెషల్గా చేస్తారండి పుష్పార్చన, లక్ష పుష్పార్చన అని. ఇట్లా భక్తులందరూ చాలా ఎక్కువ వస్తారు. శ్రావణ నాకు లైఫ్లో చాలా జరిగినాయి, అన్నీ మంచిగా.
నేను ఫస్ట్ నాకు బాబు కావాలి అని అనుకున్నాను. అంతే, నాకు కన్ఫర్మ్ అవ్వదు అని అన్నారు. అది అయ్యేంత వరకు చెప్పలేమన్నారు డాక్టర్స్. నాకు ఓకే, అమ్మవారిని కన్ఫర్మ్ అయింది. డాక్టర్స్ డెలివరీ అయ్యేంత వరకు చెప్పలేము అన్నారు. నాకు అయ్యింది. అట్లా మా హస్బెండ్ విషయంలో కూడా నాకు బాగా అయింది. ప్రతి ఒక్కటి కూడా నాకు బాగా అయింది. రాకపోతే నాకు అమ్మవారు ఇలా కనిపిస్తారు బొట్లో. ఏదైనా ఒక వీక్ 2 వీక్స్ ఏదైనా పని ఉండి రాకపోతే నాకు అలా కనిపిస్తారు. చాలా ఇది ఉందండి అమ్మవారి సత్యం. రమ్య అండి. మేము ఇక్కడే రెజిమెంటల్ బజార్లోనేనండి ఉండేది. అమ్మవారికి మేము కూడా ఈ ఆలయం గురించి అంటే చెప్పాల్సింది చాలా ఉందండి. అమ్మవారికి మొక్కుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా పూజలు అంటే శ్రావణ మాసంలో జరుగుతాయి. కుంకుమార్చనలు, లక్ష పుష్పార్చనలు అనేసి మనం ఏ విధంగా మొక్కుకుంటే ఆ విధంగా అమ్మవారు అన్ని కోరికలు తీరుస్తున్నారు. ఇన్ని వారాలని ఉంటుందండి. మన మొక్కుని బట్టి, మన కోరికను బట్టి చేసుకోవడం, తర్వాత అయిపోయిన తర్వాత ఉద్యాపన చేసుకోవడం. అలా మేము కోరుకున్న కోరికలలో అన్నీ నెరవేరాయి. మాకైతే అమ్మని నమ్ముకున్న వాళ్ళకి ఏమి ఇది ఉండదండి. అంతేనండి. మేము దాదాపుగా మా మ్యారేజ్ అయ్యి వచ్చిన నుండి మేము చేస్తూనే ఉంటామండి. ఇక్కడ ఎవ్రీ వీక్ సేవకు వస్తాము. పులుపు తినకుండా ఉంటాం. మేము కూడా ఇలా అమ్మవారికి చేసుకుంటామండి. మాది ఇన్ని వారాలని ఏమీ లేదు. ఎవ్రీ వీక్, ప్రతి వీక్ వీలు పడినప్పుడల్లా రావడం, చేసుకోవడమే, ఉండిపోవడం. ఇక్కడే సేవ అండి మాది. ఫ్రైడేనే చేస్తారమ్మా? అవును, ఓన్లీ ఫ్రైడేనండి. పులుపు తినకుండా ఉండడం. ఇంకా ఇక ఇంటి దగ్గర అంటే మనము దీపారాధన పెట్టేసుకొని అమ్మవారికి కథ చదువుకోవడము, పులుపు లేకుండా శనగలు బెల్లం ఎక్కించడం నైవేద్యము, ఇంకా అంతేనండి. ఇట్లా కథ చదువుకోవడం. మా లైఫ్లో జరిగినాయి అంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి. పెళ్లి దగ్గర నుండి మా అబ్బాయిలు, పిల్లలు, వాళ్ళ చదువులు, ప్రతిదండి. అమ్మవారికి ఏది కోరుకుంటే అది అవుతుందండి మాకైతే నమ్మకంగా. అమ్మవారికి పడదంట పులుపు, పులుపు పడదు అనేసని ఓన్లీ నైవేద్యంగా బనానా, పరమన్నం, అంతకు తప్ప ఇంకా వేరే ఏది ఉండదండి ఇక్కడ. ఇది ఒకరోజు పులుపు అంతేనండి. ఓకేనండి. మేము ఇప్పుడు 2 నెలల నుంచి ఇక్కడికే వస్తున్నాం. ప్రతి వారం వచ్చి పీటలు వేయడము, సాపలు వేయడము, కూరగాయలు కోయడము, వంట రూమ్లో పూజ సామాన్ అన్నీ మావి. సకలం అన్ని గుళ్ళల్లో, మాంగళమ్మ టెంపుల్, బల్కంపేట, గోల్కొండకిల్లా అన్నీ మా సేవలే. ఏమీ లేదు మాకు, ఊరికి ప్రసాదం భోజనాలు అని తప్ప సేవ చేసుకొని వెళ్ళిపోతాం ప్రతిసారి. మాకు అది మంచిగా అనిపిస్తుంది. అమ్మవారే పిలిపించుకుంటుంది అనుకుంటున్నాం సంతోషం మాతకి. మా పేరు సునీత అండి. బోయిన్పల్లి, సికింద్రాబాద్ బోయిన్పల్లి. మేము ప్రతి వారం ఉంటానండి. అమ్మవారిని నమ్ముకుంటే నాకు పెళ్ళైన కానుండి అన్నీ జరుగుతున్నాయి. నేను ఏది కోరుకుంటే అది అమ్మవారు ఇస్తారు. సంతోష్ మాతకి ఎవ్రీ వీక్ పులుపు తినకుండా ఒక పొద్దు ఉంటాను. చాలా మంచిగా అమ్మవారిని ఏది అనుకుంటే అది జరుగుతుంది. నా పెళ్ళై ఇప్పుడు 27 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుండి నేను ఉంటాను. నాకు బాబు పుట్టాడు, సంతోష్ కుమార్ అని పేరు పెట్టుకున్నాను. పాప పేరు స్పందన, ఇద్దరు ఉన్నారు. చాలా మంచిది అమ్మవారు. ఎవ్రీ శ్రావణ మాసంలో ఉద్యాపనకు వస్తాను. ఎవ్రీ వీక్ నేను పులుపు తినకుండా అన్ని అమ్మవారికి సేవ చేసుకుంటాను. థ్యాంక్ యూ.